అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనకు కరీంనగర్ నియర్ బై కురికాల గ్రామం ఉంది. కురికాల గ్రామం దగ్గర రైట్ సైడ్ అంటే మన కొండగట్టు నుంచి జైత్యాల నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ లో ఉంటుంది. కానీ మనకు కొండగట్టు నుంచి వచ్చినప్పుడు ఈ టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ లో నియర్ బై మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దగ్గరలో బావి ఉంది. ఘోరాతి ఘోరమైన పెద్ద బావి ఉంది. ఇందులో సడన్ గా టర్న్ చేసినప్పుడు కానీ ఇది కానీ అందులో పడిపోతే పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈ ఒక చెట్టు ఆధారం మాత్రమే ఉంది ఇక్కడ. ఈ చెట్టు ఆధారం లేకపోతే డైరెక్ట్ పోయి అలా అవుడే. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు కూడా దీన్ని ఎవరు పట్టించుకోవడానికి నిజంగా చింతించిన విషయం ఇది. చాలా చాలా దారుణమైన విషయం. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రోడ్డుకి ఇక్కడికి కరెక్ట్ గా ఎంత 8 ఫీట్లు కూడా లేదు. 8 ఫీట్ల డిస్టెన్స్ కూడా లేదు. ఇది ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ కి ఒక 8 ఫీట్ల డిస్టెన్స్ పెద్ద బావి ఉంది. ఇది గమనించకుండా నైట్ టైంలో స్పీడ్ గా వచ్చి ఈ టర్నింగ్ లో సరిగా కొట్టేస్తే ఆ కుటుంబ పరిస్థితి అర్థం అవ్వట్లేదు. దయచేసి ప్రజలను గమనించండి. ఇలాంటి బావిలు ఉంటే ఈ మెయిన్ రోడ్స్ కి ఇలాంటి బావిలు ఉంటాయి. హైవే, నేషనల్ హైవే అయినప్పటికీ కూడా ఈ పక్కనే ఆనుకొని బావి ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఖర్చు చూడండి. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, అరే చిన్న టర్నింగ్ 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 ఇక్కడ ఒకటే కాదు, ఈ రైట్ సైడ్ ఇంకొక బావి కూడా ఉంది. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బావిల మధ్యలో రోడ్డు ఉన్నది. ఈ మెయిన్ రోడ్డు నేషనల్ హైవే ఉంటే దానికి ఆనుకొని బావిలు ఉంటే ఈ బావిలు కూడా క్లోజ్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మినిమం లేకుండా పోయింది మన అధికారులకు. దయచేసి మీరు షేర్ చేయండి. ఇలాంటి బావిలలో ఎవరు పడకుండా నా వంతు బాధ్యతగా నేను ఆగి మరి ఈ వీడియో తీస్తూ మీకు షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. అధికారులకు ఇది చేరే వరకు మీరు షేర్ చేయండి. ఒక్కసారి బావిని చూడండి, దగ్గర ఎంత డిస్టెన్స్ లో ఉందని మీకు చూస్తే అర్థమవుతుంది. అందుకే టేప్ పెట్టి మరి కొలిసి చూపిస్తున్నాను. ఎంత 8 ఫీట్ల డిస్టెన్స్ కూడా లేదు. 8 ఫీట్ల డిస్టెన్స్ కూడా లేదు. డైరెక్ట్ కార్ వచ్చేస్తే కారులో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. అధికారులకు ఫిర్యాదు చేస్తాము. అధికారులు తప్పకుండా సత్వరంగా దీనికి సొల్యూషన్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. జై హింద్, జై భారత్. ఈ కురికాల బ్రిడ్జ్ దగ్గర, ఇది ఎగ్జాక్ట్ కురికాల బ్రిడ్జ్ దగ్గరే. మీరు అటు చూసి అబ్జర్వ్ చేస్తే అక్కడ కనబడుతుంది బ్రిడ్జ్ కూడా. కురికాల బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ లో ఉంటుంది. కరీంనగర్ నుంచి జైత్యాల రూట్ లో రైట్ సైడ్, జైత్యాల నుంచి కరీంనగర్ వచ్చే రూట్ లో లెఫ్ట్ సైడ్, బోత్ సైడ్స్ బావిలు ఉన్నాయి. దయచేసి గమనించి అధికారులు దీనికి సొల్యూషన్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. జై హింద్, జై భారత్.